గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శాన్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అను ఈ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానం. ఇది 54వ రోజు. ఈ దినము వాక్య భాగము సంఖ్యాకాండం నుంచి 24, 25, 26 అధ్యాయములు. మరి నిన్న చూసినట్లయితే బాలాకు బిల్లాముని ఇశ్రాయేల్ని శపించమని పిలుస్తాడు. మరి 5 సందేశాలు బిలాం ఇస్తాడు, కానీ ఇశ్రాయేల్ని శపించలేకపోతాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగం గనక. మరి ఇవాల్టి వాక్యంలో ఏముంటుందంటే, మరి వాళ్ళ కుయంత్రము, మరి వీళ్ళని శపించలేము కాబట్టి ఈ మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలుని పంపిస్తే వాళ్ళ మీద శాపం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ వేశారని, ఈ ప్లాన్ అంతా మరి బిలాము ఇచ్చిన ప్లాన్ అని కొంతమంది అపోహ, కొంతమంది అయితే మరి మిజ్జాను, బైబిల్లో అయితే మిజ్జాను వీళ్ళని మోసపుచ్చాడు అని ఉంటుంది. అందుకోసం మిజ్జాను మీద యెహోవాకి కోపం రగులుకొని మిజ్జాను మీద కూడా మీరు యుద్ధం చేయాలని రాసి ఉన్నది. ఇదంతా మనం చదువుకుందాం. తర్వాత మరి 38 సంవత్సరాలు అప్పటికి అయినట్టు, ఆ తర్వాత ఈ 2 అధ్యాయాల్లో మరి 25లో 40 సంవత్సరాలు పూర్తయినట్టు, అది మళ్ళీ ఇంకొక లెక్క వాళ్ళు తీసుకున్నప్పుడు ఈసారి మొదటి జనాభా లెక్కలో వాళ్ళు ఎవరు మిగిలిలేదు. అంటే ఈ 40 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళందరూ గతించిపోయారు. ఇది 2వ జనాభా లెక్క. అది కూడా మరి 25లో చదువుకుంటాం. 26లో మరి మనష్షే గోత్రంలో మునిమనవడికి మగపిల్లలు ఉండరు కాబట్టి ఆడపిల్లలు వచ్చి మోషేని అడుగుతారు. మరి మా సంగతి ఏంటంటే, మోషే మరి ఆ చట్టం మార్చినట్టు మనం చూస్తాం. ఇవన్నీ మనం 24, 25, 26లో చూస్తాం. మరి ముందుకు సాగుతాం. సంఖ్యాకాండం 24. మోయాబులు దగ్గర ఇశ్రాయేలీల పాపం. ఇశ్రాయేలీలు షిత్తీంలో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకి నమస్కారం చేశారు. ఇశ్రాయేలీలు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది. బయల్పేరు అంటే ఈ దేవత, వాళ్ళ దేవత మీద వారు ఆరాధించారు. ఇశ్రాయేల్ చేత ఏం చేశారు? ఈ స్త్రీలు, మోయాబు స్త్రీలు వీళ్ళని వంచి వీళ్ళని లోబర్చుకొని ఈ ఇశ్రాయేల్ పురుషులను వాళ్ళ చేత మరి ఈ బయల్పేరును ఆరాధించేలా చేశారు. అలాగ వాళ్ళు వీక్ అవుతారన్న ఒక ఉద్దేశం అన్నమాట. అప్పుడు యెహోవా మోషేతో, నువ్వు ప్రజల నాయకులందరినీ చంపి నా ఎదుట పట్టపగలు వారిని వేలాడదీయి, అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలగిపోతుంది అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలు నాయకులతో, మీలో ప్రతివాడు బయల్పేరును ఆరాధించి వారితో కలిసిన వారిని చంపాలి అన్నాడు. అప్పుడు మోషే కళ్ళ ఎదుట సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట ఏమవుతుంది? ఇక్కడ ఈ సన్నిధి గుడారం ఎదుట మోషే ఉన్నాడు. అక్కడ ఈ ఇశ్రాయేలీలు ఏడుస్తూ, దేహం మమ్మల్ని కాపాడు అని ఏడుస్తూ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ పాపం మా మీద పడినవు. కానీ ఈ లోపల ఒక బుద్ధిహీనుడు అనాలా, మరి ఏమనాలి, ఒక ఇశ్రాయేలీలు వాడు ఒక మోయాబు మిజ్జాను స్త్రీని తీసుకొని లోపలికి వచ్చాడట. ఇశ్రాయేలీలో కూడా ఒక తన కుటుంబీకుల మధ్యకు ఒక మిజ్జాను స్త్రీని తీసుకొచ్చాడు. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కొడుకు ఫినెహాస్ అది చూసి సమాజం నుంచి లేచి ఈటె చేత్తో పట్టుకొని ఆ ఇశ్రాయేలీయుడు వెంట గుడారంలోకి వెళ్ళి ఆ ఇద్దరిని, అంటే ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది. అక్కడ ఈ యవ్వనస్తుడు అది చూడలేకపోయాడు. వీడేంటి ఇంత బరి తెగించేసి
ఈ మరి ఈ సన్నిధి గుడారంలోకి మరి ఈ క్యాంప్లోకి వచ్చేసి మోషే ఎదుట ఇదంతా వీడు చేస్తున్నాడని తీసుకొని ఆ కోపంతో వాళ్ళిద్దరినీ పొడిచాడు. అయితే అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఆ తెగులు వల్ల 24,000 మంది చనిపోయారు. 10 అప్పుడు యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కొడుకైన ఫినెహాసు వారి మధ్య నేను సహించలేని దాన్ని తాను సహించలేకపోవడం వల్ల ఇశ్రాయేలీల మీద నుంచి నా కోపం మళ్లించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చేయలేదు. అంటే ఈ యవ్వనస్తుడు ఇది చూపించేటప్పటికి ఆ యెహోవా దేవుడు మరి వీళ్ళకు కూడా మరి ఆసక్తి ఉంది, ఇంకా ఈ ఆసక్తి దేవుని యెడల ఆసక్తి ఇంకా ఉన్న యవ్వనస్తులు ఉన్నారు అని ఆ తెగుల్ని అక్కడికి ఆపేశాడు అనమాట. అది మరి ఆ యవ్వనస్తులు నేర్చుకోవాల్సిన ఒక పాఠం. దేవునికి సహించలేనిది వాళ్ళు చూసి ఇది దేవుడు సహించలేడు కాబట్టి మనం కూడా దీన్ని సహించకూడదు ఆయన ఇది చూపించేటప్పటికి దేవుడు అతని వలన మిగతా ఇశ్రాయేలీలందరినీ కాపాడాడు వాళ్ళ ఒక్క యవనస్తుడి వలన. 12 కాబట్టి నువ్వు అతనితో ఇలాగను చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను, అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతని సంతానానికి ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఆసక్తి చూపించాడు. అది దేవునికి నచ్చింది. అక్కడ ఈ దేవుని యెడల ఆసక్తి చూపించాడు, ఇశ్రాయేలీల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు అన్నారు. ఫినెహాసు చంపిన వాడు పేరు జిమ్రీ. అతడు సిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలు కొడుకు. ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో గోత్రానికి కుటుంబానికి నాయకుడు. ఈవిడెవరంటే ఈ మిద్యాను గోత్రంలో ఉన్నది ఆవిడ. అందుకోసం మిద్యాను మీద అప్పుడు దాకా మిద్యానును ఇశ్రాయేలీలు బాగానే ఉన్నారు. మరి మోషే మరి మాంగారు ఇత్రో ఆయన మరి మిద్యానీయుడే. మరి మోషే బామర్దులు కూడా మోషేతోటి ఉంటా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మోషే మరి కోపం రగులుకొని మిద్యానీయుల్ని, ఇంకా యెహోవా మోషేతో మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చేయండి, వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు. పేయోరు విషయంలో తెగులు రోజున చంపిన తమ సహోదరి మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు. అంటే వాళ్ళ ప్రోత్సాహంతో వీళ్ళు వచ్చారు అన్నట్టు అక్కడ మనకి అర్థం వస్తుంది. అది 24. 25 అంతా మనకి రెండవ లెక్క. సో అది కొద్దిగా నేను త్వరగా చదువుతాను, మనం ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా చదువుతాను. అదంతే డేటా కాబట్టి మనకి ఎవరు వంశంలోకి వచ్చారన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి 25 రెండోసారి జనాభా లెక్కలు. ఇది మొదటి జనాభా లెక్క ఎందుకు లేదా అంటే వాళ్ళందరూ చనిపోయారు. మొదటి జనాభా లెక్క వాళ్ళందరూ చనిపోయారు. ఇది రెండో జనాభా లెక్క అంటే వారి సంతానం. యెహోవా చెప్పినట్టు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ సంతానమే చూడగలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఇది రెండవ జనాభా లెక్క. ఆ తెగిలిపోయిన తర్వాత యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజర్తో మాట్లాడుతూ, మీరు ఇశ్రాయేలీయుల సమాజం అంతట్లో 20 సంవత్సరాలు మొదలుకొని ఆ పై వయసు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారిని తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టండి అన్నారు. కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానంలో సమాజ మంత్రితో మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఆ పై వయసు కలిగి ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వారిని లెక్క పెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చారు అన్నాడు. ఇశ్రాయేల్ పెద్ద కొడుకు ఇక్కడి నుంచి రూబేన్ నుంచి పెద్ద కొడుకు నుంచి ఈ జనాభా లెక్క
వెళ్తుంది. నేను కొద్దిగా త్వరగా చెబుతాను. ఇశ్రాయేల్ పెద్ద కొడుకు రూబేను, రూబేను కొడుకు హానోకు నుంచి హానోకీయులు, హానోకు వంశస్థులు, పల్లువీయులు, పల్లు వంశస్థులు, హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, కర్మీయులు, కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చిన వారు 43,000 మంది, 730 మంది పురుషులు. ఈ రెండో లెక్క ప్రకారం ఈ రూబేను వంశస్థులు 43,000 మంది, 730 మంది వచ్చారు. పల్లు కొడుకు ఎలియాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను, అబీరాములు వీరు ఈ రూబేన్ వంశస్థులో వచ్చారట. మీకు జ్ఞాపకం ఉంటుంది కదా, మొన్న కొన్ని రోజుల ముందే చదివాను. దాతాను, అబీరాములు మోషేకి ఎదురు తిరిగి కోరహు, అబీరాము, దాతాను ఈ ముగ్గురు మోషేకి ఎదురుగా తిరిగినప్పుడు భూమి వచ్చి వాళ్ళు మింగేస్తుంది. నేను అప్పుడు చెప్పినప్పుడు కోరహు బతికున్నాడని చెప్పాను, మరి అది తప్పు. కోరహు కాదు, కోరహు పిల్లలు బతుకుంటారు. కోరహు, అబీరాము, దాతాను ముగ్గురు కూడా ఆ భూమి మింగి వేయడంలో చనిపోతారు. 10 సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 22 మందిని కాల్చేసినందువలన భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగేసినందువలన వారు ఒక హెచ్చరికగా అయ్యారు. అయితే కోరహు కొడుకులు చనిపోలేదు. అది కోరహు చనిపోయాడు కానీ కోరహు కొడుకులు చనిపోలేదు. ఇప్పుడు సిమియోను కొడుకుల వంశస్థుల్లో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు, యామీను వంశస్థులు, యాకీను వంశస్థులు, జరహీయులు, జరహు వంశస్థులు, షావూలీయులు, షావూలు వంశస్థులు. ఇవి సిమ్యోనీయుల వంశాలు. వారు 22,200 మంది పురుషులు. సిమియోను వంశంలో 22,200 ఉన్నారు. మరి ముందు రూబేన్ వంశస్థులో 43,730 మంది ఉన్నారని చెప్పుకున్నాం. మరి నెక్స్ట్కి వెళ్దాం. 15 గాదు కొడుకుల వంశస్థుల్లో నెపోనీయులు, నెపోను వంశస్థులు, హగ్గీలు, హగ్గీ వంశస్థులు, షూనీయులు, షూనీ వంశస్థులు, ఓజనీయులు, ఓజనీ వంశస్థులు, ఏరీయులు, ఏరీ వంశస్థులు, ఆరోదీయులు, ఆరోదు వంశస్థులు, ఆరేలీయులు, ఆరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40,500 మంది పురుషులు. 19 యూదా కొడుకులు ఏరు, ఓనాను కానాను ప్రదేశంలో చనిపోయారు. యూదా వారి వంశాల్లో షెలాహీయులు, షేలా వంశస్థులు, పెరసీయులు, పెరసీ వంశస్థులు, జరహీయులు, జరహు వంశస్థులు, పెరేసీయుల్లో హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, హామీయులు, హామూలు వంశస్థులు. వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76,500 మంది పురుషులు. ఇస్సాకారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు, తోలా వంశస్థులు, పువ్వీయులు, పువ్వా వంశస్థులు, యాషూబీయులు, యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్రాయేలు వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,300 మంది పురుషులు. 25 జబులూను కొడుకుల వంశస్థుల్లో సెరిదీయులు, సెరదు వంశస్థులు, ఏలేనీయులు, ఏలేను వంశస్థులు, యహలేలీయులు, యహలేలు వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60,500 మంది పురుషులు. 28 యోసేపు వంశస్థులు, అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కొడుకుల్లో మాకీరీయులు, మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు, గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు. గిలాద్ అన్నది ఒకటి మళ్ళీ మనకి ఫేమస్. వీళ్ళు ఈ యోర్దాన్ అవతల వైపున వాళ్ళ గిలాదు, ఆ ప్రదేశాన్ని పేరు గిలాదు అంటారు. వీళ్ళు మనష్షే గోత్రం నుంచి వచ్చారు. 30 ఈజరీయులు, ఈజరు వంశస్థులు, హెలకీయులు, హెలకు వంశస్థులు, అస్రియేలీయులు, అస్రియేలు వంశస్థులు, షెకెమీయులు, షెకెము వంశస్థులు, షెమీదాయీయులు, షిమీదా వంశస్థులు, హెపెరీయులు, హెపెరు వంశస్థులు. 33 హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళే కానీ కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. ఇక్కడ చూడండి, ఇక్కడ హెపెరు కొడుకు అంటే సెలోపెహాదు. అంటే సెలోపెహాదు ఎవరు? మళ్ళీ ఈ మనష్షే గోత్రంలోంచి వచ్చినాడు.
ఆ సెలోహాదుకి కొడుకులు లేరు, కూతుళ్ళే. వాళ్ళ గురించి మనము మరి 27లో మరి చదువుకుంటాం. హెపెరు కొడుకు పెలెహాదు కూతుళ్ళే కానీ కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనెస్సీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52,700 మంది పురుషులు. ఇవి ఎఫ్రాయిము 35. ఎఫ్రాయిము కొడుకుల వంశాలు షూతలహీయులు, షూతలహు వంశస్థులు. బేకరీయులు, బేకరు వంశస్థులు. తహనీయులు, తహను వంశస్థులు. షూతలహు వంశస్థుడు ఏరాను, అతని వంశం ఏరాను వంశం. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32,500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు. 38. బెన్యామీన్ కొడుకుల వంశస్థుల బెలీయులు బెల వంశస్థులు. అష్బేయులు అష్బేల వంశస్థులు. అహీరామీయులు అహీరాము వంశస్థులు. షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. అద్దీయులు ఆర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,600 మంది పురుషులు. దాను కొడుకుల వంశస్థులు షూహామీయులు షూహాము వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,400 మంది పురుషులు. ఆషేరు కొడుకుల వంశస్థులు యమ్నీయులు యమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయుల్లో హెబెరీయులు హెబరు వంశస్థులు. మల్కియేయులు మల్కియేలు వంశస్థులు. ఆషేరు కూతురు పేరు షెరహు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53,400 మంది పురుషులు. నఫ్తాలి కొడుకుల వంశస్థులు యహసాయేలీయులు యహసాయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. యెసెరీయులు యెసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,400 మంది పురుషులు. ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చిన వారు 6,01,730 మంది పురుషులు. యెహోవా మోషేతో వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకి స్వాస్యంగా పంచిపెట్టాలి. తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్యం వాళ్ళకి ఇవ్వాలి. అంటే వీళ్ళ పేర్ల ద్వారా వీళ్ళకి ఆ కానాన్లో వీళ్ళ పేర్ల ద్వారా వీళ్ళకి ఒక్కొక్క వంశాలకి వీళ్ళు ఈ స్వాస్యం ఈ భూమి ఇవ్వాలి అని యెహోవా చెప్తారు. ఎక్కువ మంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్యం, తక్కువ మంది ఉన్నవారికి తక్కువ స్వాస్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్యం ఇవ్వాలి. చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్యం పొందాలి. ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి ఎవరి స్వాస్యం వారికి పంచిపెట్టాలి. వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు గెర్షో ఆ 12 మంది తర్వాత ఈ లేవీయుల వంశం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహాతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారీ వంశస్థులు. లేవీయుల వంశాలు ఏవంటే లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కొరహీయుల వంశం. కాహాతు అమ్రామ్ తండ్రి. అమ్రాము భార్య పేరు యొక్కెబేదు. ఇక్కడ మనకి మోషే తల్లిదండ్రుల గురించి చెప్పబడుతుంది. లేవి కూతురు యొక్కెబేదు. అమ్రాము మరి కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యొక్కోబాదు. ఆమె లేవి కూతురు. ఆమె ఐగుప్తులో లేవికి పుట్టింది. ఆమె అమ్రాము వలన అహరోను మోషే వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది. అంటే అమ్రాముకి యొక్కెబేదుకి పుట్టిన పిల్లలు మోషే, అహరోను, మిర్యాము అని అన్నమాట. అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కానీ అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు. మనకి అది న్యాయం ఉంది కదా. వీళ్ళు అగ్ని అర్పణ చేసినప్పుడు తాకోడిని అగ్ని తెచ్చినప్పుడు వాళ్ళు అందులో చనిపోయారు, కాలి చనిపోయారు. వారిలో నెల మొదలుకొని పై వయసు కలిగి లెక్కకు వచ్చిన వాళ్ళందరూ 23,000 మంది పురుషులు.
వారు ఇశ్రాయేలీలో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీల్లో వాళ్ళకి స్వాస్థ్యం దక్కలేదు. యెరికో ప్రాంతాల్లో యోర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలీల జనాభా లెక్క పెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీల జనాభా లెక్క పెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళలో లేడు. చూసారా, అక్కడ ముందు లెక్క పెట్టిన వాళ్ళలో ఎవ్వరూ లేరు. ఇది రెండో జనాభా లెక్క. మళ్ళీ చదువుతాను. మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క పెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళలో లేడు. ఎందుకంటే వారు ఖచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెఫున్నె కొడుకు కాలేబు, నూని కొడుకు యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగలలేదు. ఇది 26 అయింది. 27 మనం ఏం చేస్తామంటే సెల్లోపెహాదు మనష్షే గోత్రికులు వాళ్ళ కూతుళ్ళే అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు మోషేకి మొరపెట్టినప్పుడు మోషే మరి కొన్ని యెహోవా దేవుని అడిగి కొన్ని సవరణలు చేస్తాడు. ఈ చట్టంలో సవరణలు చేస్తాడు. అదే మనకి ఈరోజు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్టేట్స్ యాక్ట్ అని అంటారు. దాంట్లో మనం చూసినట్లయితే అప్పుడు ఈ మోషే అయితే ఎలా చెప్పాడో అలాగా ఇప్పుడు ఈ భారతీయ చట్టంలో కూడా మనకి అది ఉంది. అదే మరి ప్రపంచం అంతా ఇదే చట్టం పాటిస్తారు. ఎలాగా ఈ చనిపోయిన వాళ్ళ ఆస్తి ఆయన ఒకవేళ విల్లు రాయకపోతే ఆ ఆస్తి ఎలా పంపకాలు అవుతుంది అదని ఎప్పుడో మోషే రాసినట్టు ఇప్పుడే అదే నేను చెప్తున్నాను. మాటికి 2-3 సార్లు చెప్పాను. సనాతన ధర్మం ఇది మనం ఇప్పుడు దాకా అదే ధర్మంగా మనము భావిస్తాం. ఇది ఎప్పుడో ఏన్షియంట్ కాలంలో మోషే చెప్పిన ధర్మమే ఇప్పటికి మన చట్టాల్లో కూడా అదే ధర్మం ఉంది. కాన్స్టిట్యూషన్లో కూడా అదే ధర్మం ఉంది. ముందుకెళ్దాం. 1 అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు ఏసెరకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు ముని మనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహల, నోయ, హొగ్లా, మిల్కా, తెర్సా. 5. వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకులు ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి, మా తండ్రి ఎడారిలో చనిపోయాడు. అతడు కోరహు గుంపుల్లో అంటే యెహోవాకు విరోధంగా కూడిన వారి గుంపుల్లో లేడు. తన పాపాన్ని బట్టి, తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు. అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు ఆ వంశంలోంచి తీసేయాలా? అది లేడీస్ వచ్చి అడిగారు. మరి కొడుకులకే ఇస్తే మరి ఈ మా వంశంలో కొడుకులు ఎవరు లేరు కాబట్టి మాకు అసలు ఆస్తి లేకుండా పోతుందా? మా తండ్రికి దక్కిన ఆస్తి ఇంకా అది ఎవరికి దొరకకుండా పోతుందా కొడుకులు లేనంత మటుకు అని అడిగారు. మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి అన్నారు. అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు. యెహోవా మోషేతో, సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే. ఖచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యం వాళ్ళకి వచ్చేలా చూడు. ఇంకా నువ్వు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పు, ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి. ఒకవేళ కొడుకులు లేకపోతే అప్పుడు కూతుళ్ళకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ మటుకు చిన్న సవరణ, కొడుకులు కూతుళ్ళను కూడా సమానంగా చూసి తండ్రి ఆస్తి కొడుకులకి కూతుళ్ళకి అందరికీ సమానంగా వస్తుంది. ముందు భార్యకి వస్తుంది, భార్య లేకపోతే మరి కొడుకులకి కూతులకి సమానంగా వస్తుంది. ఇప్పుడు లానే చెప్తున్నాను. ఇక్కడ మరి అప్పుడు మోసే టైంలో భార్య ఉంటే భార్యకి వెళ్తుందని లేదు, కొడుకులకే వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య ఉంటే భార్యకి సగం, కొడుకులకి సగం వెళ్తుంది. ఒకవేళ భార్య లేకపోతే కొడుకులకి కూతులు కూడా సమానంగా వస్తుంది. ఇక్కడ మోసే చట్ట ప్రకారం ఒకవేళ కొడుకులు లేకపోతే అప్పుడు కూతుళ్ళకి వస్తుంది. అతను కూతుళ్ళు లేకపోతే అప్పుడు కొడుకులు కూతుళ్ళు కూడా లేకపోతే ఏమవుతుంది, ఈ చనిపోయిన వారి సిబ్లింగ్స్కి వెళ్తుంది. అప్పుడు అంటే అన్నదమ్ములకి
అక్కడ మళ్ళీ అక్క చెల్లెలకి వెళ్దు. కాకపోతే ఈ రోజుల్లో మొత్తం ఈ ఆడ మగ తేడా లేకుండా మరి కొడుకులు కూతురు కూడా అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా వెళ్తుంది సమానంగా. అతని కూతురు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకి ఇవ్వాలి. అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకి అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం అన్నాడు. 12. అప్పుడు అది అయిన తర్వాత మోషే మరి రోజులు దగ్గర పడ్డాయి. మోషే మరి చనిపోతున్న స్టేజ్, మరి మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నారు మరి మోషే. మరి చక్కటి చరిత్ర మోషేది. మరి ఎక్సోడక్స్ నుంచి నిర్గమ కాండం నుంచి మనం మోషే గురించి వింటాం. ఎన్నో మంచి సంగతులు విన్నాం మోషే గురించి. మరి ఇప్పుడు మోషే ఆఖరి రోజులు ఇది, అది చదువుకుందాం. ఇంకా యెహోవా మోషేతో, నువ్వు అబీరీము కొండెక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశాన్ని చూడు. నువ్వు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంత వారితో చేరిపోతావు. ఎందుకంటే సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను కనపరచకుండా నా మీద మీరు తిరుగుబడ్డారు అన్నారు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేశ్లో ఉన్న మెరీబా నీళ్ళు. అక్కడ ఏమైంది? యెహోవా దేవుడు బండతోటి మాట్లాడమంటే మోషే అహరోను మాట్లాడకుండా కొడతారు. కొట్టింది అది యెహోవా దేవుడిని అవమానం చేసినట్టు యెహోవా దేవుడు మరి చెప్తారు, మీరు నన్ను అవమానం చేశారు, మీరు మన బండతోటి మీరు కొట్టారు కాబట్టి నేను నీకు అహరోనికి ఆ దేశాన్ని వెళ్ళే మరి ఆస్కారం ఇవ్వను, అవకాశం లేదు అని ముందు అహరోను చనిపోతాడు. ఇప్పుడు మోషేతోటి నువ్వు చూడు, నీకు చూపిస్తాను, ఆ దేశం ఎలా ఉందో చూపిస్తాను, కానీ నువ్వు అందులోకి వెళ్ళలేవు అంటే మోషే మరి ఆ కొండెక్కి చూస్తాడు అనమాట. 15. అప్పుడు మోషే యెహోవాతో, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండా ఈ సమాజం మీద యెహోవా ఒకరిని నియమించుగాక. అతడు వారి ముందు వస్తూ పోతూ వాళ్ళకు నాయకుడిగా ఉండడానికి సమర్థుడిగా ఉండాలి అన్నాడు. అందుకు యెహోవా మోషేతో, నూని కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి పెట్టి యాజకుడైన ఎలియాజరు ఎదుట సమాజమంతటా ఎదుట అతను నిలబెట్టి వారి కళ్ళు ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. మరి నేను చనిపోతే మళ్ళీ నా తర్వాత ఎవరు మరి చూసుకుంటారంటే దేవుడు యెహోషువని చూపిస్తారు మోషేకి. నువ్వు యెహోషువని నిలబెట్టి అతన్ని మరి ప్రతిష్టపరచు, అతను మరి నాయకుడు అవుతాడు నీ తర్వాత. ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. ఈ ఊరీము తుమ్మీము అన్నాం చూడండి, మరి ఈ గవ్వలో ఏంటో తెలీదు, వాటి ద్వారా యెహోవా నిర్ణయం ఏంటో తెలుసుకోవచ్చు. అలాగే దాన్ని ఊరీముని తోటి నువ్వు అడగాలి. అంటే ఊరీము ఎస్ నో చెప్తుంది అనమాట. అతనితో పాటు ఇశ్రాయేల్ అందరూ అంటే సమాజం అంతా ప్రతి పని అతని మాట ప్రకారం చేయాలి అన్నారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుట సమాజమంతటి ఎదుట అతను నిలబెట్టి అతని మీద తన చేతులు పెట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఇవాల్టి వాక్య భాగము. మరి 53 రోజులు మరి దేవుని వాక్యం చదువుకున్నాం, మోషే గురించి చదువుకున్నాం. మరి మోషే మరి అంత్య దినాలు, మరి అలాగే సంఖ్యాకాండం కూడా అంత్య దినాలు. ద్వితీయోపదేశ కాండము మళ్ళీ మోషే తన సొంత డైరీ లాగా ఆయన ఏమేమి చేశాడు అది కూడా మోషే మళ్ళీ కనిపిస్తాడు ద్వితీయోపదేశ కాండం. ఆ తర్వాత అది ఆఖరి పుస్తకం అయిపోతుంది. ఆ తర్వాత యెహోషువ దగ్గర నుంచి మనం ఈ ఎరికో పట్టణాన్ని దాడి అంతా మనకు కనిపిస్తుంది. ఇదంతా మళ్ళీ ఈ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఒక్కసారి రిపీట్ అవుతుంది. అంటే మనం చూసిందంటే హిస్టరీకి మనం అక్కడ దాకా చేరుకున్నామని చెప్పుకోవచ్చు. ఈ
ఈ కానాన్ దేశం, ఈ యోర్దాను నది ద్వారం దాకా. తర్వాత ఏమవుతుందండి, యోర్దాను నది దాటి వాళ్ళు ఈ కానాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకోవడం, యుద్ధాలు చేసి ఆక్రమించుకోవడం మనకి చూస్తాము. అది యెహోషువ నుంచి చూస్తాము. మరి ఈ ద్వితీయోపదేశం కాలంలో మళ్ళీ ఒకసారి ఈ జరిగిందంతా మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చూస్తాం. మరి మీ పని పాటల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మరి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.